హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం మోటో G45 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతానికైతే ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి పాజ్ చేసి. ఇంకా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే మనకి కొంచెం ఎక్కువైన బడ్జెట్ పర్లేదు, కానీ ఫుల్ హెచ్డీ పెట్టింటే బాగుండేదేమో. అదైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. 128 స్విఫ్ట్ సపోర్ట్తో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది ఈ ఫోన్. మనకి డ్రాప్స్ పరంగా చూసుకున్నట్లయితే స్క్రాచెస్ అయితే ఎక్కువగా అయితే పడవు, బట్ చిన్న చిన్న డ్రాప్స్కి అయితే కంఫర్టబుల్గా అయితే కెపాసిటీ అయితే ఉంది. డిస్ప్లే కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP మైక్రో కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 16 MP సెల్ఫ్ కెమెరాని అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి జనరల్గా చెప్పుకున్నట్టయితే జనరల్ కెమెరా యూజర్స్కి అయితే బెస్ట్ కెమెరా ఫోన్ ఇది. మనకి మంచి కెమెరా ఫోన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, దాంట్లో కూడా ఇదొకటి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే వస్తుంది. బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకి 128 ఇంకా 4GB, 8GB 128 వచ్చేసి హై ఎండ్. మనకి హై ఎండ్ తీసుకుంటేనే బెస్ట్ అనుకుంటా. 8GB 128 కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 6X Gen 3 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇదైతే మనకి మంచి ప్రాసెసరే, ఎందుకంటే జనరల్ యూజర్స్కి అయితే మంచి హ్యాండ్లింగ్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు, మనకి మంచిగా కంఫర్టబుల్గా అయితే రన్ అవుతుంది ఈ ఫోన్ మనకి. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 5000 mAh మ్యాక్స్ బ్యాటరీతో పాటు 20 watts టర్బో పవర్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మనకి ఇందులో మనకి అడాప్టర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మనకి లాంగ్గా ఉంటుంది కాబట్టి జనరల్ యూజర్స్కి కంఫర్టబుల్గా 1 day అయితే కంఫర్టబుల్గా వస్తుంది. బట్ మనకి ఛార్జింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నియర్లీ ఒక 1.5 hour అయితే మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. IP52 రేటింగ్తో అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ అయితే మనకి 9,999కి అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ కాబోతుంది. ఎవరైతే ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కమెంట్ అయితే చేయండి ఐఎమ్ వెయిటింగ్ అని. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి కమెంట్ అయితే చేయండి ఈ వీడియో నాకు నచ్చింది అని. లేదా ఈ వీడియోలో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అప్డేట్ చేసుకోమని కూడా మెసేజ్ అయితే చేయండి. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.